ఒక పెద్ద అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గరే ఒక కప్ప, ఒక చీమ మరియు ఒక కుక్క ఉంటూ ఉండేవి. వీరు ముగ్గురు మంచి స్నేహితులు. ఒకరోజు ఉదయం కప్ప నీళ్ళలో తేలుతూ సూర్యుడి ఎండ వడిగా వేడెక్కుతుంటే గమనించింది. అప్పుడే చీమ దగ్గరకు వచ్చింది. అప్పుడు కప్ప ఈ చీమతో ఇలా అంది: చీమ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు ఆహారం కావాలి. చల్లని చోటు కావాలి. ఎండ భయంకరంగా ఉంది. అప్పుడు కప్ప, అయితే నీకు నా సరస్సు దగ్గర నీడలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంతలో కుక్క అక్కడికి వచ్చింది. ఇక్కడ అంతా వేడిగా ఉంది. మనమందరం చెట్టు కింద కూర్చుంటే మంచిది. అంటూ ముగ్గురు చెట్టు నీడలో కూర్చున్నారు. కానీ అప్పటికే చీమకు చాలా దాహం వేసింది. ఆహా, నాకు నీళ్ళు కావాలి. నేను ఇక్కడే మునిగిపోతానో ఏమో. అందుకు కప్ప, నేను నీకు సహాయం చేస్తాను. నా వీపు మీద ఎక్కు, నేను నీటిలోకి తీసుకెళ్తాను అంది. అందుకు చీమ చాలా సంతోషంగా కప్ప వీపు మీద ఎక్కింది. కప్ప మెల్లగా సరస్సులోకి వెళ్ళి చీమను సురక్షితంగా దించింది. చీమ నీరు తాగి సంతోషపడింది. అప్పటి వరకు చూస్తున్న కుక్క నవ్వి వీరిద్దరు నిజమైన స్నేహితులు. అందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పింది. ఆ రోజు నుంచి వారు ఎప్పుడూ కలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా గడిపారు. మోరల్: స్నేహితుల మధ్య సహాయం, ఆప్యాయత ఉంటే జీవితమే ఆనందంగా మారుతుంది.